అర్ధరాత్రి ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు. సుమారు 1:30 కనిపించాడు. ఆ పక్క నుంచి ఒక కారు వెళ్తుంది. అందులో ముగ్గురున్నారు. ఒక అమ్మాయి, 2 వ్యక్తులు ఉన్నారు. ఆ అమ్మాయి పేరు రాశి. ఆమె వయసు సుమారు 15 సంవత్సరాలు ఉంటాయి. ఒక వ్యక్తి రాశి వాళ్ళ బాబాయ్ కృష్ణ, మరో వ్యక్తి కృష్ణ ఫ్రెండ్ మస్తాన్. రాశి ఆ బాబుని చూసి కారు ఆపమంది. వెళ్ళి ఆ బాబు దగ్గరకు వెళ్ళింది. ఆ బాబు వయసు సుమారు 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాబుకు సరిగ్గా మాట్లాడడం రావటం లేదు. ఆ బాబును కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత సుమారు 2 వారాలు అయిపోయాయి. ఆ బాబు కోసం ఎవరూ రాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారు 4 నెలల తర్వాత ఆ బాబు అడ్రస్ దొరికింది. ఆ బాబు ఒక బిజినెస్ మ్యాన్ కొడుకని తెలిసింది. ఆ అడ్రస్కు వెళ్ళగానే ఆ ఇంట్లో 3 శవాలు దొరికాయి. బిజినెస్ మ్యాన్ అయిన రాహుల్ సిన్హాది, వాళ్ళ భార్య శ్వేతది డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిది ఈ 3 డెడ్ బాడీలు ఉన్నాయి. వాళ్ళు చనిపోయినట్లు ఎవరికీ తెలియదు. పోలీసులు రాహుల్ వాళ్ళ రిలేటివ్స్ని పిలిపించారు. రాహుల్ తమ్ముడు అరుణ్ వచ్చాడు. అరుణ్కి కూడా ఏమీ తెలియదని చెప్పాడు. రాహుల్తో పాటు శ్వేత వాళ్ళ తమ్ముడు కార్తిక్ కూడా ఇంట్లో ఉండేవాడని చెప్పారు. పోలీసులు కార్తిక్ కోసం వెతుకుతున్నారు. కార్తిక్ మానసిక ఆరోగ్యం బాగలేదు. దానికోసం ఒక సైకాట్రీ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పోలీసులు కార్తిక్ని ఇంట్రాగేషన్ చేశారు. కార్తిక్ చెప్పాడు, 2 నెలల క్రితం అజయ్ బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అందరి జీవితాన్ని మార్చేసిందని ఏడుస్తూ చెప్పాడు. ఆ చిన్న బాబు పేరే అజయ్. పోలీసులు కార్తిక్ని అడిగారు, ఆ గిఫ్ట్లో ఏముంది అని. ఆ గిఫ్ట్లో ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ కొరియర్లో వచ్చింది, జర్మనీ నుండి వచ్చింది. అది ప్రజెంట్ చేసింది రాహుల్ స్కూల్ ఫ్రెండ్ జోసఫ్ అని చెప్పాడు. కానీ డాగ్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. రాహుల్కి ఆ డాగ్ బాగా నచ్చిందని చెప్పాడు. ఆ డాగ్ రాహుల్ ఆఫీస్లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని పట్టించేది. కొన్ని రోజుల తర్వాత ఒక అమావాస్య అర్ధరాత్రి ఆ డాగ్ ఒక విచిత్రమైన రూపంలో మారింది. మళ్ళీ ఉదయంగా నార్మల్గా మారిపోయింది. అలాగే సడన్గా ఆ డాగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రాహుల్ దానికోసం వెతికిచ్చాడు, అయినా దొరకలేదు. ఆ డాగ్ మాయమైంది. 2 రోజులకి రాహుల్ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన కథ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.